యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది దీపావళికి కాతో సూపర్ హిట్ అందుకుని ఈసారి కూడా పండగకు కే ర్యామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు జేమ్స్ నానీతో నిర్మాత రాజేష్ తందా చేసిన ఈ మూవీ టీజర్ ట్రైలర్ లో వినిపించిన బూతుల వల్ల చర్చకు దారి తీసింది. మరి కే ర్యామ్ అంచనాలకు తగ్గట్టు ఉందో లేదో ఇప్పుడు చూద్దాం. యువతను టార్గెట్ చేసిన సినిమాలు ప్రధానంగా వినోదాన్ని ఆధారంగా చేసుకుంటాయి. కాలేజీలో జరిగే అల్లరి, క్లాస్ రూమ్ కామెడీ, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, క్రేజీ అనిపించే పాటలు, ఆర్టిస్టుల నుంచి టైమింగ్ తో కూడిన పెర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉంటే చాలు బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే నమ్మకం చాలా సార్లు రుజువయ్యింది. కే ర్యామ్ దర్శకుడు జేమ్స్ నాని కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవ్వాలని చూశాడు. కాకపోతే అడల్ట్ మీనింగ్ ఉన్న డైలాగులతో పాటు ఎంగేజ్ చేసే స్థాయిలో మెయిన్ కంటెంట్ లేకపోవడం ఇందులో ప్రధాన లోపం. హీరోతో లౌడ్ కామెడీ చేయిస్తూ ఒక రకమైన తింగరి ప్రవర్తనను చూపించడం అనేది ఒక రవితేజ లాంటి హీరోల ద్వారా ఇతర దర్శకులు సక్సెస్ అయ్యారు. అదే స్టైల్లో కిరణ్ అబ్బవరంని ప్రెజెంట్ చేయాలని చూసిన జేమ్స్ నాని కథా కథనాల కంటే జోక్స్ మీద ఆధారపడ్డారు. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్లు, కేరళ సెటప్, అక్కడ చేరిన తర్వాత హీరో చేసే చేష్టలు ఇవన్నీ ఓ మోస్తారు టైంపాస్ చేస్తూ వెళ్ళాయి. కొత్తగా అనిపించిన కిరణ్ ఎనర్జీ ఆశ్చర్యపరచడమే కాదు, ఆకట్టుకుంది కూడా. ఇంటర్వెల్ దగ్గర హీరోయిన్ కి సంబంధించిన ట్విస్ట్ బయటపడ్డాక పదే పదే ఆ పాయింట్ చుట్టే తిరగడం వల్ల మెల్లగా సన్నివేశాలు మోనాటని అనిపిస్తాయి. కామెడీ కొంత మేరకు వర్కౌట్ అయినప్పటికీ అది కూడా రిపీట్ వాల్యూ లేనిది కావడంతో త్వరగా క్లైమాక్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. నరేష్ తో చేయించిన ఏజ్ బర్ ఆంటీ లవ్ ఎపిసోడ్ ఎవరినీ మెప్పించలేదు. పైగా కుర్రతనంలో ఆయన ఫ్లాష్ బ్యాక్ ని చూపించిన తీరు ఎబ్బెట్టుగా ఉంది. కాకపోతే చాలా హుషారుగా నటించడం ఆయన వరకు మైనస్ కానివ్వలేదు. సైకలాజికల్ డిజాస్టర్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. విక్రమ్ అపరిచితుడు నుంచి ప్రియదర్శి డార్లింగ్ దాకా బోలెడున్నాయి. కే ర్యాంప్ లో కేరళ నేపథ్యం తీసుకోవడం అనే తేడా తప్ప మిగిలినదంతా గతంలో చూసినట్టుగానే అనిపిస్తుంది. యుక్తి, రతేజ పదే పదే ఆత్మహత్యకు పూనుకోవడం, హీరో భయంతో వణికిపోవడం కాసేపు నవ్వించిన తర్వాత రొటీన్ గా మారిపోయింది. ఆమెలో మార్పుని తెచ్చే ఎపిసోడ్ని ఏదో రేంజ్లో ఊహించుకుంటే సింపుల్గా 2 డైలాగులతో శుభం కార్డ్ వేసేశారు. సెకండ్ హాఫ్ ఫన్ కొంత రిలీఫ్ వరకు పనికొచ్చినా నిలబెట్టలేకపోయింది. కిరణ్ అబ్బవరం డిఫరెంట్ గా బాగా చేశాడు. తనలో మరో యాంగిల్ ని చూపించిన విధానం బాగుంది. యుక్తి, తరేజా లుక్స్ పర్వాలేదు. యాక్టింగ్ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. డబ్బింగ్ ఆర్టిస్టుల సహాయంతో లాగించేశారు. సాయి కుమార్ తనకు అలవాటైన పాత్రల్లో కానిచ్చేశారు. నరేష్ కొంచెం ఓవర్ బోల్డ్ అయినా సీనియారిటీ వల్ల ఎబ్బెట్టుగా అనిపించలేదు. అయినా సరే వాడుకునే తీరు ఇది కాదు. శ్రీనివాస్ రెడ్డి, అలీ, వెన్నెల కిషోర్ చిన్న కామియోల్లో మెరిశారు. ఒకప్పుడు హీరోయిన్ కామ్నా జెట్మాలీకి కనీసం ఒక్క డైలాగ్ కూడా లేకుండా వృధా చేశారు. సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ యావరేజ్ సంగీతం ఇచ్చారు. పాటలు మళ్ళీ గుర్తొచ్చేలా లేవు. విజువల్ గా ఆ హోర్లో చూసుకుంటే కానీ ఆడియో పరంగా చూసుకుంటే బెస్ట్ ఇవ్వలేకపోవడం మైనస్. సతీష్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. బడ్జెట్ పరిమితులను పట్టుకొని క్వాలిటీ ఇచ్చారు. రవీంద్ర రాజా సంభాషణలు అక్కడక్కడ మెరిశాయి. కొన్ని వన్ లైనర్స్ పేలాయి. ఒకచోట కే ప్రసాద్ ఎడిటింగ్ ఓకే. నివిడి పరంగా సమస్య లేదు, కానీ నరేషన్లో చిక్కు ఉంది. నిర్మాణ విలువలు ఓకే. కేరళలో కొంత భాగం తీసి మిగిలినదంతా హైదరాబాద్లోనే మేనేజ్ చేశారు. చివరిగా చెప్పాలంటే కే ర్యామ్ కేవలం ఒక కొత్త యూత్ వర్గానికి ఓ మోస్తారుగా నచ్చే ఛాన్స్ ఉన్న ఎంటర్టైనర్. ఎంత రొటీన్గా ఉన్నా పర్వాలేదు, చూసేస్తాం అనుకుంటే ట్రై చేయొచ్చు. కానీ వీలైనంత అంచనాలు తక్కువ మోతాదులో పెట్టుకుంటే తప్ప కే ర్యామ్ని ఆస్వాదించడం కష్టం. పోటీల్లో ఉన్న సినిమాల్లో దేనికి యునానిమస్ టాక్ రాకపోవడానికి కే ర్యామ్ వాడుకుంటుందో లేదో పండగ అయ్యాక తెలిపోతుంది.